హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను పాలక్ పులావ్. ఈ పాలక్ పులావ్ చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్సుల్లోకి వాటికి తీసుకెళ్ళొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ పాలక్ పులావ్ని నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి. లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలుకలు, బిర్యానీ ఆకు, అలాగే జీలకర్ర. ఈ స్పైసెస్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లో గ్రీన్ చిల్లీ, గార్లిక్, జింజరు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి అడుగంటడం కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్లేమ్ని కొంచెం లో చేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను బాగా సన్నగా చాప్ చేసుకున్న పాలకూరని యాడ్ చేస్తున్నాను. ఈ పాలకూరకి కొంచెం పచ్చివాసన ఎక్కువ ఉంటుందండి, కాబట్టి దీన్ని బాగా ఫ్రై చేయాలి. పాలకూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత నేను అన్నాన్ని ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ రైస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు మొత్తం అన్నానికి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేయండి, తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుందండి. చాలు, మన పాలక్ పులావ్ రెడీ అయిపోతుంది. అంతేనండి, కొత్తిమీరతో మన పాలక్ పులావ్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.